రోజు బుచ్చిపాపనపాలెం సొసైటీ కేంద్రం నుంచి అంటే బుచ్చిపాపనపాలెం సొసైటీ కింద 4 గ్రామాలు ఉన్నాయి. బుచ్చిపాపనపాలెం, రామిరెడ్డిపాలెం, ఆరేపల్లి, గోగులపాడు. ఈ 4 గ్రామాలకు సంబంధించి దాదాపు 30-35 సంవత్సరాల క్రితం సొసైటీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా బుచ్చిపాపనపాలెం హెడ్ క్వార్టర్స్గా ఆల్రెడీ బిల్డింగ్ కూడా సొసైటీ బిల్డింగ్ నిర్మాణం స్థలం కేటాయించి బిల్డింగ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అట్లానే గత ప్రభుత్వం హయాంలో గోడౌన్ కూడా నిర్మించడం జరిగింది సొసైటీ కింద. సో ఈ రెండింటి వలన సొసైటీ కేంద్రం కానీ హెడ్ క్వార్టర్స్ కానీ బుచ్చిపాపనపాలెం కేంద్రంగా గత 30-35 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మొన్న కొత్తగా నూతనంగా ఈ సొసైటీ అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సొసైటీ కేంద్రాన్ని బుచ్చిపాపనపాలెం గ్రామం నుంచి గోగులపాడుకి షిఫ్ట్ చేయాలని చెప్పి ఈరోజు సొసైటీ సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకురావటం, అక్కడ కంప్యూటర్లన్నీ అవన్నీ కూడా తీసి వాటిని తీసుకెళ్లే కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. దీని మీద ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం 25/7/2025న ఈ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం ఉంది. కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అండ్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఏమని, ఎక్కడైతే ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ ప్రభుత్వ బిల్డింగ్స్లో ఆఫీసులు నిర్వహించండి. సొసైటీ ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వ బిల్డింగ్స్లోనే నిర్వహించాలి అని చెప్పి, ఎక్కడైతే గతంలో ఏదైనా పొరపాటున రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటే వాటిని కూడా ప్రభుత్వ బిల్డింగ్స్ ఏదైతే ఆర్బీకే కేంద్రాలు కానీ లేదా ప్రభుత్వ బిల్డింగ్స్లోకి మార్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 25/7/2025న ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ కూడా కలెక్టర్ గారికి చూపించి మేము ఒకటే చెప్తున్నాం, ఆల్రెడీ రెంటెడ్ బిల్డింగ్లో నుంచి గవర్నమెంటు ప్రభుత్వ బిల్డింగ్స్లోకి మార్చమంటే ఈరోజు ప్రభుత్వ బిల్డింగ్లో ఉన్నవి రెంటెడ్ బిల్డింగ్స్లోకి మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రెంట్ ఎవరు పే చేయాలి? ప్రభుత్వం పే చేయాలి. ప్రభుత్వంకి ఈరోజు అధిక భారం అవుతూ ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క జీవోకి కూడా వ్యతిరేకంగా ఏదైతే ఈరోజు సొసైటీ అధ్యక్షులు చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా సొసైటీల కేంద్రాలు ఈరోజు గవర్నమెంట్ మారింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మీ గ్రామాలకి తీసుకువెళ్ళి పెట్టుకుంటే రేపు కొత్త సాంప్రదాయానికి తెరలేపినట్టు ఉంటుంది. రేపు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత మేము మారిన తర్వాత మళ్ళీ మార్చడం, ఇవన్నీ వేరు గ్రామాలకు మార్చడం, ఇది ఒక కొత్త సాంప్రదాయానికి తెరదేపినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ఈ యొక్క సొసైటీ కేంద్రాన్ని మార్చే కార్యక్రమం విరమింపజేయాలని చెప్పి దీన్ని మానుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లానే డిఆర్ గారిని కూడా కలుస్తాం. అట్లానే సిఇఓ మన సొసైటీ సిఇఓ గారు ఉన్నారు గుంటూరులో, వాళ్ళకు కూడా కలిసి అందరికి కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చడానికి వీల్లేదని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు.